హాయ్ ఫ్రెండ్స్, జాతర పార్ట్ 2లో అయితే మొత్తం లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక జాతరకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఏం కొన్నాం అనేది మొత్తం కూడా ఫుల్ వీడియోలో చూసేయండి. ఇక్కడ చిన్నపిల్లలకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఉన్నాయి. తర్వాత ఇక్కడ మంచి మంచి రింగ్స్ కూడా ఉన్నాయి. అట్లనే బ్యాంగిల్స్ కూడా చాలా తక్కువ ధరలో మంచి మంచి బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి 160 రూపీస్ వరకే ఉన్నాయి. బ్యాంగిల్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ మంచి మంచి ఉన్నాయి. అట్లనే మేము ఇక్కడ రింగ్స్ అనేది చూసాము, అవైతే మాకు బాగా నచ్చాయి. సో అందుకోసమని ఇక మా అమ్మ, నేను, మా చెల్లి ఇక మనసుకు ఒకటి తీసుకున్నాం రింగ్ అనేది. ఇగో ఇదేమో మా అమ్మ తీసుకున్న రింగు, సేమ్ గోల్డ్ లాగే ఉంది. ఇక అట్లనే ఇంకొకటి మా చెల్లె తీసుకుంది ఇదైతే. ఇక తర్వాత నేను ఒకటి తీసుకున్న బటర్ఫ్లై రింగ్. ఇక చిన్నపిల్లలకు కావాల్సిన బొమ్మలు అయితే ఇక్కడ చాలా బాగున్నాయి. చూస్తేనే చాలా ముద్దు ముద్దుగా అనిపిస్తున్నాయి. ఇవి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి కదా. చిన్న చిన్న బుట్టిలు, మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇట్లాంటివి తీసుకెళ్ళచ్చు, మనకి మంచిగా యూజ్ అవుతాయి. ఇట్లనే ఇవేమో మనకి ఇంట్లో గోడకి తలిగేయచ్చు, వాల్కి. సో ఇందులో ఏమైనా పెట్టుకోవచ్చు. ఇవి కూడా మంచిగా యూజ్ అవుతాయి. సో ఇలాంటివన్నీ కూడా మనకి డెకరేషన్ లాగా మంచిగా కనిపిస్తాయి. మనకు జాతరలో ఎక్కువ అయితే జ్యువెలరీ షాప్సే కనిపిస్తాయి. ఎక్కువ బ్యాంగిల్స్, చెవి జుమ్కీలు, నెక్స్ట్ నెక్లెస్లు, ఇవన్నీ కూడా చాలా కనిపిస్తాయి. మనకి ఏ చూసినా కూడా కొనాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. నెక్స్ట్ ఇక జాతరలో ఫుడ్ ఐటమ్స్ అనేవి చాలా ఉంటాయి. మీకు ఏ స్వీట్ ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే జిలేబీ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ ప్యాలాల ముద్దలు చిన్నప్పుడు తింటుంటే మీ జాతరకి వెళ్ళినప్పుడు. నెక్స్ట్ వీటిని అయితే చిలకలు అంటారు ఫ్రెండ్స్, ఈ ప్యాకెట్స్లో అమ్ముతారు. ఇవి కూడా చాలా బాగుంటుండే. నెక్స్ట్ హోమ్ డెకరేషన్ కావాల్సిన ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇంకా రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. సో చూస్తే మస్తు బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి వాటిని చూస్తేనైతే. నెక్స్ట్ ఇక్కడ ముద్దు ముద్దు టెడ్డీ బియర్స్ కూడా ఉన్నాయి. టెడ్డీ బియర్స్ అంటే ఎవరికి ఇష్టమో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ రింగ్స్ వేస్తున్నారు. సో ఇక మా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ రింగ్స్ వేశారు, మా అమ్ముని మా అత్తమ్మ. కానీ జస్ట్లో మిస్ అయింది. ఇక మా రిషి అండ్ సందీప్ కూడా వేసారు, కానీ కొంచెంలో మిస్ అయిపోయింది. ఇక రింగ్స్ అయితే వేసేసాం. రింగ్స్ వేసిన తర్వాత అక్కడే పక్కనే ఉన్న సోడా బండి దగ్గరికి అయితే వెళ్ళి నేను మా చెల్లె చెరొక లెమన్ సోడా అయితే తాగేసాం. ఏ జాతరకి వెళ్ళినా నేనైతే సోడా కంపల్సరీ తాగుతా, అదంటే చాలా ఇష్టం నాకు. మీలో ఎవరికైనా ఇష్టం ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అట్లనే ఐస్ క్రీమ్ కూడా కొనుక్కున్నాం. ఐస్ క్రీమ్లో ఏ ఫ్లేవర్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మాకైతే కుల్ఫీ ఇష్టం. నెక్స్ట్ అక్కడ పక్కనే నీలగిరి చెట్లు కూడా వీడియోలో చూసేయండి, మీకు కనిపిస్తాయి. అక్కడ కూడా చాలామంది వంట చేసుకొని తింటారు. చాలా బాగుంది, చల్లగా ప్లేస్ అయితే. నెక్స్ట్ అక్కడ నుంచి వెళ్ళి ఇక మేము మా ప్రమిళతమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము, నరసింహపల్లికి. సో స్కూటీ పైన వెళ్ళాం. అక్కడ కూడా మంచిగా నేచర్ వ్యూ బాగుందని వీడియో తీసేసిన. చుట్టూ చూడండి పచ్చని పొలాలు, అసలు సూపర్ ఉంది కదా. వాళ్ళ ఇంటికాడ అయితే కాసేపు రెస్ట్ తీసుకున్నాం. ఇక ఈవినింగ్ అయిపోయింది. సన్సెట్ చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ వాళ్ళ ఇంటి పైనుంచి అంటే బంగ్లా పైనుంచి చూస్తే మొత్తం వ్యూ అనేది కనిపిస్తుంది మనకి, పచ్చని పొలాలు. అట్లనే వాళ్ళ ఇంటి దగ్గర మనకి ఉల్లాకు, అవి ఉల్లిగడ్డ అది పెట్టిర్రు, మొత్తం పక్కన చూసేయండి వీడియోలో. నెక్స్ట్ అక్కడనే రెడ్ రోజ్ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి, వీడియోలో కనిపిస్తాయి చూడండి. అంటే మంచి పూల మొక్కలు కూడా పెట్టేసిర్రు వాళ్ళు. ఇక ఈవినింగ్ టైంలో నేను మా తమ్ముళ్ళు కలిసి మంచిగా క్రికెట్ ఆడినాం. తర్వాత ఇక వాళ్ళు వాలీబాల్ ఆడిర్రు. సో ఇలా ఈవినింగ్ టైంలో గేమ్స్ ఆడడం ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి, బాయ్ ఫ్రెండ్స్.